అదేవిధంగా భారతరత్న రాజీవ్ గాంధీ గారు, అదేవిధంగా జై సోనియా గాంధీ గారు, జై రాహుల్ గాంధీ గారు, జై ప్రియాంక గాంధీ గారు, జై ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారు, జై కేసీ వేణుగోపాల్ గారు, జై సీఎం అండ్ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, జై మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా జై దీపా దాస్ గున్సి, అదేవిధంగా జై ఆల్ తెలంగాణ మినిస్టర్స్, ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ అండ్ తెలంగాణ తెలుగు స్పీకింగ్ పీపుల్ ఆఫ్ ది తెలంగాణ రాష్ట్రము, సీమాంధ్ర రాష్ట్రము, అదేవిధంగా జై గవర్నమెంట్ అఫీషియల్స్ ఆల్సో అండ్ మీడియా పీపుల్ ఆల్సో. వాళ్ళందరికీ ఇవాళ తెలంగాణ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా మరియు రేవంత్ రెడ్డి గారు కృషి ద్వారా తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా నేను ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారిని, వారికి నెహ్రూ గాంధీ ఫ్యామిలీ దేశ సమగ్రత గురించి ఇందిరా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు వాళ్ళు త్యాగాలను చేసినారు. వారి యొక్క త్యాగాల బట్ ఫర్ ది సాక్రిఫైస్ మేడ్ బై ది నెహ్రూ గాంధీ ఫ్యామిలీ, కాంగ్రెస్ ఈజ్ అలైవ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ అవర్ స్టేట్, old Andhra Pradesh state also, and all the irrespective of caste, creed, region and religion, Congress party is alive in the hearts of the people from Jammu Kashmir to Kanyakumari. భాషలతోని, మతాలతోని, కులాలతోని ప్రమేయం లేకుండా పనిచేసే ఏకైక పార్టీ 140 సంవత్సరాల చరిత్ర ఉండి వాళ్ళు చేసిన సేవ మర్చిపోయిన విధంగా ఉన్నది అనే దాని విషయంలో సందేహం ఏమి లేదు. అవునా కాదా? అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం గురించి రేవంత్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో ముందుకు కష్టపడి తెలంగాణ రావడానికి గురించి వారు రాత్రి అనక పగలనక ప్రజల యొక్క సమస్యలను హైలైట్ చేస్తూ ప్రజల సమస్యలకు పరిష్కారం కలిగిస్తేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నామనే దాని విషయంలో కూడా వారు చెప్పడం కూడా జరిగింది. వారు ప్రత్యేకంగా పిసిసి ప్రెసిడెంట్గా ఇవాళతో 3 సంవత్సరాలు, రేపైతేనేమో 4వ సంవత్సరంలో పడుతుంది. 3 సంవత్సరాలు కంప్లీట్ చేసిన సందర్భంలో వారు చేసిన కృషికి నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, ప్రస్తుతం పిసిసి ప్రెసిడెంట్గా వారికి ఆరోగ్యం బాగా ఉండాలి, రాబోయే కాలంలో వారు ఈ రాష్ట్రంకు ఎంతో సేవ చేయాలి అనే దాని విషయంలో ఇవాళ అన్ని పార్టీల వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ దిక్కే చూస్తూ ఉన్నారు. మొత్తం దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా 3 సంవత్సరాల కాలం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఈ పీరియడ్లో వారు ముఖ్యమంత్రిగా కూడా అయ్యి 7th డిసెంబర్ నుంచి 2003 నుంచి ఇవాళ వరకు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు 6 దీన్ని చర్యలు తీసుకుంటే దాని గురించి ఎలక్షన్లో ప్రకటించిన 6 గ్యారంటీలను ఎట్టి పరిస్థితుల్లో అమలు జరిగే విధంగా కృషి చేస్తున్నారు, ఇంకా చేస్తారు. అదేవిధంగా ఇటీవల స్టేట్ కేబినెట్ మినిస్టర్తో కలిసి వారు ఢిల్లీకి కూడా పోవడం జరిగింది. ప్రధానమంత్రితో పాటు తర్వాత అక్కడి ముఖ్యమైన ఇంపార్టెంట్ మంత్రులతో కూడా కలవడం జరిగింది. తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన వివిధ శాఖలల్లో ఏ పనులు పాతకాలంలో మొన్నటి వరకు ఉన్న ప్రభుత్వము ఏ విధంగా ఫెయిల్యూర్ అయిపోయింది, 10 ఏళ్ళు ఉండి కూడా
అటువంటి విధంగా కాకుండా గ్యారంటీలలో 6 గ్యారంటీలలో 5 ఆల్రెడీ అమలు చేసేసినారు. ఇక మిగిలింది 15 ఆగస్టు లోపల చేస్తామనే దాని విషయం లోపల ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని గురించి కాంగ్రెస్ సంక్షేమ పథకాలను చూపి ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇతర పార్టీల నుండి కూడా ఎంతో మంది వేరే పార్టీలకు ఎక్కడ పోతలేరు. అంత కాంగ్రెస్ అంటే ప్రతిరోజు చూసిన ఇది. దీని కారకుడు కాంగ్రెస్ త్యాగాలు చేసిన కుటుంబము, ఇందిరాగాంధీ గారైనా రాజీవ్ గాంధీ గారైనా వారి త్యాగాలతోనే ప్రజల హృదయాలలో ఉన్న పార్టీ. అందు గురించని ఆ పార్టీలో అన్ని కులాలు అన్ని మతాల వరకు ఇది లేకుండా డిస్క్రిమినేషన్ లేకుండా అందరికీ ముఖ్యమంత్రుల్ని కేంద్ర మంత్రుల్ని పార్టీ ప్రెసిడెంట్లను చేసింది. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు పార్టీకి ప్రెసిడెంట్గా, అవునా లేదా? ఓ దళితుడిని వారి పీరియడ్ లోపల కాంగ్రెస్ గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు చాలా బలంగా తయారైపోయింది. అన్ని రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రంలో కూడా, మన దగ్గర కూడా, అవునా లేదా? అందు గురించి రాబోయే కాలం లోపల ఎప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్ కు క్లియర్ కట్ మెజారిటీ. ఇప్పుడు వీళ్ళు 400 సీట్లు 300 సీట్లు వస్తాయని కేంద్ర రూలింగ్ పార్టీ బీజేపీ వాళ్ళు అన్నారు. ఎక్కడ ఏమొచ్చినాయి? అన్ని కట్ అయిపోయినాయి కదా. అన్ని అలయన్స్లతోనే గవర్నమెంట్ నడుస్తుంది. అది కూడా ఎక్కువ కాలం ఉండే పరిస్థితి కనబడతలేదు. విన్నారా? వాళ్ళు అన్ని అమలు చేయలేరు, ఏం చేయలేరు. తర్వాత అందరూ కూడా ప్రజలు, ఈ దేశ ప్రజలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రీజన్, రిలీజన్ అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, నెహ్రూ గాంధీ ఫ్యామిలీ యొక్క త్యాగాలతో ప్రజల హృదయాలు ఐ అంటే నేను, ఐ అని అంటే కాంగ్రెస్, ఐ అంటే నేను ఆ పార్టీకి ఓటేస్తాను. ఈ విధంగా ఐ ఈ విధంగా. తర్వాత ఇప్పుడు ఇవాళ తర్వాత తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 2 ముఖ్యమంత్రులది ఇలా సాయంత్రం మీటింగ్ ఉన్నది. ఆ మీటింగ్ లోపల 2 రాష్ట్రాలకు సంబంధించి ఉన్న సమస్యలపై చర్చించి 2 రాష్ట్రాలకు లాభం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని ఆశిస్తున్నారు. ప్రజలందరూ ఆశిస్తున్నారు. అది తప్పకుండా అది తీరుతుంది. మరియు ముంపు మండలాలకు సంబంధించి పరిష్కారం వస్తుందని ఆశిస్తున్నారు. మహాలక్ష్మి, రైతు భరోసా 6 గ్యారంటీలు ఇవి. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, వికాసం, చేయుత, క్రాప్ లోన్ బై 15th August విల్ బి కంప్లీటెడ్. ఆ రోజు కంప్లీట్ చేసేస్తామనే విధంగా ముఖ్యమంత్రి గారు మాటల మీద నిలిచి ఒక మహానుభావుడు. ప్రజల హృదయాలలో ఉన్న పార్టీని న్యాయం జరిగే విధంగా వారు కష్టపడతా ఉన్నారు. మేనిఫెస్టోలో ఉన్న ప్రతి కార్యక్రమాన్ని ఈ అపోజిషన్ వాళ్ళు ఏదో మాట్లాడితే లాభం లేదు. ప్రజల హృదయాలలో ఉండాలి, ప్రజలలో నమ్మకం ఉండాలి. ప్రజలకు ఈ గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసి 140 సంవత్సరాల చరిత్రలో ఆ రోజు నుండి ఇవాళ వరకు లాంగెస్ట్ పీరియడ్ ప్రపంచ చరిత్రలో రూల్ చేసింది. స్వతంత్రానికంటే ముందు, స్వతంత్రం తర్వాత ఈ దేశానికి స్వతంత్రం గురించి కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. స్వతంత్రం తర్వాత నెహ్రూ గాంధీ ఫ్యామిలీ, మహాత్మా గాంధీ గారే కానీ, పండిత్ నెహ్రూ గారే కానీ, ఇందిరా గాంధీ గారే కానీ, అవునా, రాజీవ్ గాంధీ గారే కానీ, అదేవిధంగా సోనియా గాంధీ గారే కానీ, రాహుల్ గాంధీ గారే కానీ, ప్రియాంక గాంధీ గారే కానీ, కేసీ వేణుగోపాల్ గారు కానీ, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు, మన హైదరాబాద్ స్టేట్ వారు, నిజాం స్టేట్ కు సంబంధించిన హైదరాబాద్ కర్ణాటక, హైదరాబాద్ మరాఠవాడ, తెలంగాణ, నేను ప్రత్యేకంగా ఇవాళ గవర్నమెంట్ చేస్తున్న దానికి ఇవాళ ముఖ్యమంత్రి గారికి
3 ఏళ్ళు కంప్లీట్ అయ్యి అయ్యాలతో 3 ఏళ్ళు అయ్యి 3 ఏళ్లలో ముఖ్యమంత్రిగా తర్వాత పార్టీ ప్రెసిడెంట్గా వారు చేసిన కృషి ప్రజల హృదయాలలో పర్మనెంట్గా గోల్డెన్ సో ముద్రపడి రాయబడుతుంది అనేది ప్రజలు అంటున్నది, నేను కాదు. ప్రజల ఫీలింగ్స్ నేను చెప్తున్నా. దిస్ ఈజ్ ఆర్ ఒపీనియన్స్ కెన్ బి డిఫర్డ్, ఫీలింగ్స్ కెనాట్. ఆ ఫీలింగ్స్ ప్రజల దగ్గర మాట్లాడగా డిస్కషన్లో కనబడంగా పేపర్లలో కానీ ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియాలో కానీ గ్రామాలలో కానీ అవునా లేదా ఈ విధంగా ప్రజల హృదయాలలో ఉండే విధంగా ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో ముఖ్యమంత్రి గారికి వారికి ఆరోగ్యం బాగా ఉండి రాబోయే కాలంలో ఇంకా ఇంతకంటే ఎక్కువ సేవ చేసే విధంగా వారికి భగవంతుడు జీవించాలని నేను కోరుకుంటూ, దాంతోపాటు ఇవాళ ముఖ్యమంత్రి గారితో కర్ణాటక ఆంధ్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ చర్చకు పెట్టనున్న అంశాలేవి, తెలంగాణ ప్రభుత్వ వర్గాలు తాజాగా పాత అంశాలకు తోడు కొన్ని కొత్త అంశాలను అది తెరపైకి తెచ్చాయి. అవి ఏమిటంటే ఏపీలో కలిపిన 7 మండలాలు తిరిగి ఇవ్వాలి. అదేవిధంగా ఏపీలోని 1000 కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో తెలంగాణకు భాగం కావాలి. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వర స్వామికి చెందిన టీటీడీలో తెలంగాణకు కూడా భాగము. అవునా, సమంజసమైన ఇష్యూస్ను ప్రజలు కోరుకుంటున్న సమస్యలను ఇష్యూస్ను వాటి గురించే మాట్లాడుతున్నారు. అవునా లేదా? గతంలో కూడా ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీలకు కూడా అన్ని వేరే పార్టీలలో కూడా. ఇంత ఈ విధంగా 33 రాష్ట్రాలలో ఇవాళ మన దేశంలో ఉన్న రాష్ట్రాలలో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్ ఓన్లీ తెలంగాణ స్టేట్, ఓన్లీ ద చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మన ప్రస్తుత చీఫ్ మినిస్టర్ గారు, పిసిసి ప్రెసిడెంట్ కూడా వారికి ఆరోగ్యం బాగుండాలని నేను భగవంతునితో ప్రార్థన చేస్తూ మనందరి ప్రజల తరఫున మన తెలుగు మాట్లాడే వివిధ రాష్ట్రాల ప్రజల తరఫున జంట రాష్ట్రాల తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి జై కాంగ్రెస్, జై తెలంగాణ అమరవీరులు, జై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు, వారికి ఆరోగ్యం బాగా ఉండాలి. 3 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది ఇవాళతో వారు పిసిసి ప్రెసిడెంట్గా. ఆ సందర్భాలలో వారికి శుభాకాంక్షలు చెప్తూ వారి ఆరోగ్యం మంచిగా ఉండాలని అందరూ భగవంతుడితో ప్రార్థన